జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అది వేడైన తర్వాత ఉల్లిపాయలని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని దీనిలో వేసుకుందాం. ఇప్పుడు మరీ మెత్తగా అయితే బాగోదు, కొంచెం కచ్చాపచ్చిగా పట్టుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన మసాలాలన్నీ కలిపి పేస్ట్ చేసుకొని దానిలో వేసుకోవాలి. ఆ మసాలాలన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో నూనె మొత్తం పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు సరిపోలేదు, మళ్ళీ కొంచెం నేను ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో మనం ఒక 4 టమాటాలు పేస్ట్ చేసుకొని అది వేసుకుందాం. ఆ టమాటాలో ఉండే పచ్చి వాసన కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ని సోక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పన్నీర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ మసాలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో నానబెట్టిన మిల్ మేకర్ని కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. వాటర్ మొత్తం తీసేసి వేయాలి ఈ మిల్ మేకర్ని. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు మొత్తం వాటర్ మొత్తం పిండేసి వేయాలి. దీనిలో ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని వీటిని ఇలా కొంచెం సేపు బాగా ఫ్రై చేయాలి.
అలా చేసిన తర్వాత మనకి తగినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను దీనిలో. లైట్గా పంచదార కూడా వేసుకున్నా, ఒక 1/2 స్పూన్ టేస్ట్ కోసం. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నా లాస్ట్లో. కర్రీలో నాకు ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. సో నేను ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం చపాతీని కూడా ఫ్రై చేసుకుందాం. చపాతీ ఆయిల్ కన్నా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇక్కడ నెయ్యితోనే కాల్చుకుంటున్నాను చపాతీని. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి గోల్డ్ కలర్ వస్తాయి. ఇప్పుడు మనకి యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.